హైదరాబాద్‌లో నిమజ్జనానికి దగ్గరకు వచ్చేసింది. దాదాపు 3 రోజులు ఇంకా మిగిలి ఉంది. దీంతో హైదరాబాద్ వాసులంతా నిమజ్జనాలకి రెడీగా ఎగుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఖచ్చితంగా క్రేన్‌లు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం. ఎందుకు అనంటే ట్యాంక్ బండ్ అంటే ఇసుకేస్తే రాలనంత జనం ఆ రోజు గుమిగూడతారు. పైగా నిమజ్జనాన్ని చూడటానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. పైగా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. అయితే ఖైరతాబాద్ విఘ్నేష్ని కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ క్రేన్ నెంబర్ 4 మనకెంతో స్పెషల్. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ని ఇక్కడనే నిమజ్జనం చేస్తారు ఇదే క్రేన్ ద్వారా. అలాగే దాదాపు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ 40 క్రేన్లు ఏర్పాటు చేసిండ్రు. అలాగే ప్రతి క్రేన్కి దగ్గరగా అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తూ, అలాగే వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇంతకుముందు బారికేడ్స్ మాత్రమే రోడ్డు పైన పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు అటు ఇటు అంటే ఎలాంటి గందరగోళం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు బారిగేట్స్తో పాటు అలాగే ఇనుము కడ్డీలు కూడా పెట్టారు. అలాగే అక్కడ కూడా మనం చూడొచ్చు, మొత్తం ఏదైతే హుస్సేన్ సాగర్కి డైరెక్ట్గా వినాయకులు వేయకుండా, అలాగే లోపలికి వెళ్ళి చూసే విధంగా ఉండకుండా డైరెక్ట్ మొత్తం జాలీలాగా అవి కూడా పెట్టారు. అలాగే ఎవ్వరికి అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా ఏదైతే అక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం క్రేన్లు కూడా ఇక్కడ అన్నీ వచ్చి చేరాయని చెప్పాలి. 3 రోజుల్లో నిమజ్జనం జరగబోతోంది. ఈ నిమజ్జనానికి సంబంధించి పోలీసు వారు కావచ్చు, ఇటు ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎందుకు అనంటే ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఎక్కువ జనం గుమిగూడతారు, పైగా ఎక్కువ రాకపోకలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అంటేనే మెయిన్ ప్లేస్లో ఉంటుంది. పైగా ఇక్కడ మనం చూడొచ్చు, అంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ ఇక్కడ నుంచే కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ వారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చినా సరే, ఇటు మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చినా సరే, ఇటు ఖైరతాబాద్ ఇర్రమంజిల్ నుంచి వచ్చినా సరే, మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. పైగా ట్రాఫిక్ మళ్లింపు కూడా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇప్పుడు ఈ ట్యాంక్ బండే మెయిన్ ప్లేస్ కాబట్టి ఈ నిమజ్జనానికి సంబంధించి పైగా అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి సిటీ అవుట్స్కట్స్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు వచ్చి చూస్తూ ఉంటారు కాబట్టి దొంగతనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి అడుగడుగున పెట్టడమే కాదు, అలాగే షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇటు మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే లేకపోతే ఏదైనా ఇన్కన్వీనియన్స్గా ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి చెప్పాలి అని చెప్పేసి ఇక్కడే టెంట్లు కూడా వేశారు. ఆ టెంట్లలో పోలీసులు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, ఏదైనా మిస్ అయినా, పిల్లలు మిస్ అయినా. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము, ఇలాంటి పెద్ద ఎక్కువగా ఉండే జనాల్లో పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం ఇక్కడే టెంట్లు ఏర్పాటు చేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. అంటే కంట్రోల్ రూమ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచే అన్ని పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలు కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అవి కూడా జరగకుండా చూసేందుకు ఇక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వెళ్ళి ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దాహం తీర్చే విధంగా ఎక్కడికక్కడ వాటర్ సప్లై ఏర్పాటు చేసే విధంగా వాటర్కి సంబంధించి వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఇక్కడ వాటర్కి సంబంధించి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇంకా ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇటు
ఇప్పుడు ప్రతీదీ దగ్గరుండి చూసుకుంటున్నారనే చెప్పాలి. పైగా జీహెచ్ఎంసీ నుంచి అయితే ఇవన్నీ క్రేన్స్ ఏర్పాటు చేశారు. మళ్ళీ క్లియర్ చేసేంత వరకు ఈ క్రేన్లు ఇక్కడే ఉంటాయి. దాదాపు 40కి పైగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పైగా మళ్ళీ ఇది ఓన్లీ హుస్సేన్ సాగరే కాకుండా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే 5 అడుగులు 10 అడుగుల వినాయకులు ఉంటారో వారిని అక్కడ నిమజ్జనం చేసే విధంగా బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. ఆ బేబీ పాండ్స్ కూడా మనం చూడొచ్చు. ఈ నెక్లెస్ రోడ్ కావచ్చు, ఎంజీ రోడ్ కావచ్చు, అక్కడ దాదాపు ఒక 5-6 బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి కూడా అక్కడ క్రేన్లు ఏర్పాటు చేయడం, వాటిని అంటే సీరియల్గా పంపించే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఇప్పుడు పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా ప్రతి ఒక్కరూ ఇక్కడ సిబ్బంది వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పాలి. అయితే దాదాపు 3 రోజులు ఉంది. అయినా సరే ఎవరికి అంటే ఇప్పుడు తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 3 రోజుల్లో ఈ నిమజ్జనం కంప్లీట్ అయ్యే సమయానికి మళ్ళీ ఈ హుస్సేన్ సాగర్ నుంచి వేసిన ఆ వినాయకుడి విగ్రహాలకు సంబంధించి ఆ ఇనుప కడ్డీలు తీసేంత వరకు ఈ క్రేన్స్ ఇక్కడే ఉంటాయి. సో కాబట్టి అందరూ హ్యాపీగా నిమజ్జనం కంప్లీట్ చేసుకొని వెళ్ళే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. అండ్ ముఖ్యంగా ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేస్తుంది. అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. పైగా ఇంకో పక్క ప్రజలు అంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఏమైనా గొడవలైనా ఏమైనా అయినా వెంటనే కంట్రోల్ రూమ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే పోలీస్ వారికి లేకపోతే సంబంధిత అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచి చెప్తున్నారు. పైగా ఇటువైపు వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి అంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇడ్రమంజిల్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయో ఇటు మాసప్ ట్యాంక్ అలాగే సికింద్రాబాద్ ఇలా ప్రతి ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ ఇప్పుడు ఈ రోడ్డు నుంచే వెళ్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు నడుచుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఒక పక్క అలాగే సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళని తీసుకొని వస్తున్న సమయంలో ఏదైనా ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పైగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఇసుకేస్తే ఇసుక రాలినంత జనం ఇక్కడ వస్తారు కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇప్పుడే చూడొచ్చు 5 రోజులు 6 రోజులు 7 రోజులు కంప్లీట్ అయిన వినాయకుల్ని కూడా మనం తీసుకురావడం చూస్తున్నాము. అంటే వినాయకులకి సంబంధించి పిల్లలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఒక ఊపులో ఉంటారు కాబట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. అందరూ చాలా జోష్గా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.